హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం ఆలు ఫ్రై తీసుకొచ్చేసాను. ఎప్పుడు వండినా అది గిన్నె కతుక్కోవడం లేకపోతే ముద్ద ముద్దగా అయిపోతుందా? సో నా రెసిపీ ఫాలో అయిపోండి. అస్సలు అంటుకోకుండా విడివిడిగా వచ్చేలాగా నేను చూపిస్తే నన్ను ఫాలో అయిపోండి. ఫస్ట్ ఆలుని ఇలా క్యూబ్స్లాగా కట్ చేసుకోవాలి. నేనైతే సగం కట్ చేసి దాన్ని ఇట్లనే కోస్తానండి. దాన్ని ఒక్కొక్క ముక్క కోసి టైం వేస్ట్ అని నాకు అనిపిస్తుంది. సో ఇలా కట్ చేస్తా. ఈ కట్ చేసుకున్న ఆలుని ఆయిల్ వేడి చేసుకున్న దాంట్లో ఫ్రై చేసుకోవడమే. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, కానీ ఆ ఎక్సెస్ ఆయిల్ మనం పక్కకు తీసేసుకోవచ్చు తర్వాతకి. నేను ఈ వేడెక్కిన ఆయిల్లో సగం ఆలు ముక్కలను మాత్రమే ఫ్రై చేస్తున్నా. కొంచెం ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే కడాయికి అతుక్కుపోతుంది. నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను కదా, ఎందుకంటే తర్వాత మనం ఆలు కర్రీ అయిన తర్వాత ఆలు పీసెస్ తినేటప్పుడు చప్పగా తీయగా రాకుండా ఉండడానికి కోసం నేను ఫస్టే సాల్ట్ యాడ్ చేస్తాను. అది కూడా మీకు చూపించాను కదా కొంచెమే, ఎందుకంటే మళ్ళీ మనం కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకుంటాం కాబట్టి అది ఉప్పుగా అయిపోతుందని కొంచెం కొంచెం యాడ్ చేస్తాను. మిగిలిన ఆలుని కూడా నేను ఇలాగే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ ఫ్రై చేసేసుకున్న ఆలుని మనం డైరెక్ట్గా కూడా తినేయొచ్చండి, ఎందుకంటే మంచి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఉంటాయి. కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఈ ఎక్సెస్ ఉన్న ఆయిల్ని నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మనకు తర్వాత యూజ్ అవుతుంది. అదే వేడి నూనెలో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. ప్రస్తుతానికి నాకు లేకపోయేసరికి నేను వేయలేదు. తర్వాత అదే నూనెలో పసుపు వేసాను. పసుపు వేసేసిన తర్వాత మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న ఆలు, కారం పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు అండ్ కొంచెం కసూరి మెతి కూడా యాడ్ చేశాను, ఎందుకంటే కసూరి మెతి ఫ్లేవర్ ఆలు ఫ్రైలో చాలా బాగుంటుంది. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మంచిగా కలిపేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచాలండి. చూసారు కదా మన ఎమ్మీ అండ్ టేస్టీ ఆలు ఫ్రై. సో ఫాలో అయిపోండే అండ్ నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా నచ్చిందో.